సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. మరి ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టారో, ఒకవేళ కనుక అవి ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్డే గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి. మరి ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టారు? ఈరోజు ఈవినింగ్ నుంచి చాలా ప్లేసెస్లో ఈ ఈవెంట్స్ ఉన్నాయి. మనం ఎక్కువ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికి ప్రత్యేకంగా చాలామంది బందోబస్తుకి వేరియస్ జంక్షన్స్లో వేరే ప్లేసెస్లో పెట్టడం జరిగింది. చాలా ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా చేస్తున్నాం. అందరూ ఆర్గనైజర్స్ కూడా చెప్పడం జరిగింది, డ్రింక్ చేసి ఎవరు డ్రైవ్ చేయకుండా చూడాలని. అట్లనే ఈ కొన్ని ఫ్లైఓవర్స్ని నీడ్ బేసిస్ మీద క్లోజ్ చేస్తున్నాము. అట్లనే హై స్పీడ్ వెళ్ళే వాళ్ళకి స్పీడ్ కామర్స్ ని పెట్టాము. సో కొన్ని జిగ్జాగ్ బ్యారికేడ్స్ పెట్టాము. అట్లనే మన సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి కూడా దాన్ని ఎక్కడనో ఓవర్ స్పీడింగు లేదంటే తాగి ఇష్యూస్ చేసేవాళ్ళు దీని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఎక్కడెక్కడ మెయిన్గా పెట్టారు సార్? ఎన్ని బృందాలుగా ఉన్నాయి? అంటే చాలా బృందాలు ఉన్నాయి. ఎక్కడ ఉంది అని చెప్తే మళ్ళీ ఆ పాయింట్స్ అవాయిడ్ చేయవచ్చు. బట్ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు జస్ట్ మన ఏరియాలోనే ఆల్మోస్ట్ 25 పాయింట్స్ పెట్టాము, 25 డిఫరెంట్ ప్లేసెస్లో. అన్ని రోడ్స్ అన్ని రూట్స్ కవర్ అయ్యేలాగా పెట్టాము. ఒక దగ్గర మిస్ అయితే నెక్స్ట్ దగ్గర కానీ పట్టుకోలాగా మనం ప్లాన్ చేసి అది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే ఫ్లైఓవర్స్ కొన్ని బంద్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అది దేని వల్ల అంటారు? అంటే కొన్ని ఇష్యూస్ మనకు ఫ్లైఓవర్ నీడ్ బేసిస్ మీద బంద్ చేస్తాము. ఎప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, కొంతమంది చాలా ఫాస్ట్గా ఫ్లైఓవర్ మీద వెళ్ళి దాని నుంచి కింద పడకుండా వేరే వాళ్ళకి ఇది కాకుండా చూసుకోవడానికి మనము నీడ్ బేసిస్ మీద ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాము. యూజువల్లీ ఎస్పెషల్లీ నైట్ టైంలో క్లోజ్ చేస్తాము. ఏ టైం నుంచి ఏ టైం వరకు సార్? అలాగే ఈ ఏవైతే ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో ఏ టైం వరకు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి రూల్స్? ఈవెంట్స్ 1 o'clock వరకు పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు వరకు చేసుకోవచ్చు. 1 o'clock అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ ప్లేసెస్ కూడా క్లోజ్ చేసుకోవాలి, ఈవెంట్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ముందుగా మైనర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పట్టుబడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? సో మైనర్స్ డ్రైవ్ చేయడానికి వాళ్ళకి లైసెన్స్ ఏజ్ మినిమం ఏజ్ 18 ఉంది. దాని కింద ఎవరినో బిలో దట్ ఏజ్ ఎవరినో డ్రైవింగ్ చేసి దాంట్లో ఏమోనో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఎవరు వెహికల్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వెహికల్ ఇచ్చారు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ కూడా అవి కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయంటారు వాళ్ళ మీద? అంటే ట్రిపుల్ రైడింగ్ అవ్వచ్చు, లేకపోతే స్పీడ్గా వెళ్ళడం, అన్నీ ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేదంటే వేరే వైలేషన్స్ కావచ్చు. మన అన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. ఈరోజు ఎక్కువ నిఘా పెట్టాము. సో దాంతో మనకు వేరే గొడవలు అయ్యే ఛాన్సెస్ కానీ లేదంటే వేరే పబ్లిక్ ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి కూడా ఏమైనా ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, న్యూ ఇయర్ అనగానే సెలబ్రేషన్స్లో ముందుగా డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ఏ విధంగా, అంటే స్పెషల్గా ఏమన్నా పరికరాలు ఏమన్నా తెప్పించారా, లేకపోతే ముందుగా ఏమన్నా వాడు? అంటే దానికి వేరియస్ మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి ప్లాన్స్ చేశారు. ఎవరిని వాడు ఉంటే అది శాంపుల్ కలెక్షన్లో దొరికిపోతారు. సో ఆ శాంపుల్లో ఇమీడియట్గా మనకు టెస్ట్ కిట్స్ ఉంటుంది. ఆ టెస్ట్ కిట్లో టెస్ట్ చేస్తే ఇమీడియట్గా పట్టుబడగలము. అట్లానే మన స్నిఫర్ డాగ్స్ కూడా ఉంటాయి, నార్కోటిక్స్ డాగ్స్ కూడా. అది కూడా ఎక్కడనో డ్రగ్స్ ఇది ఉంటే ఇమీడియట్గా స్నిఫ్ చేసి డిటెక్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ కొన్ని పబ్బుల్లో ఇప్పుడు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారంటూ నిన్న 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా పట్టుబడే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఇంకోటి, ఏవైతే డ్రగ్స్ యూజ్ చేస్తున్నారో ఎన్ని బృందాలుగా పెట్టారు అంటారు అంటే పట్టుకోవడానికి? అంటే అది ఎన్ని బృందాలు పెట్టారు అది కూడా యాక్చువల్లీ చెప్పలేము. కన్సర్న్డ్ దీని నుంచి కొన్ని టీమ్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ కోసం, కొన్ని టీమ్స్ పట్టుకోవడానికి ఉంటుంది. ఇట్లా బట్ డీటెయిల్డ్గా ప్లాన్ చేశారు. ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. అది ముందే ఏం చెప్పలేము కాబట్టి అంతే.
సో ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి కనుక ఖచ్చితంగా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తున్నానండి RTV కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.